హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం రామ్నగర్ చేపల మార్కెట్లో అయితే ఉన్నాము. ఈరోజు డేట్ వచ్చేసి మార్చి 16 అన్నమాట, ఆదివారం. చూసుకోవచ్చు ఈరోజు చేపలు ఏ విధంగా ఉన్నాయి, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మనం మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం, పదండి. చూస్తున్నారు కదా, ఈ చేపలు వచ్చేసి పాంప్లెట్ అంటారంట. ఇది కేజీ వచ్చేసి 60 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. చూసుకోవచ్చు ఈ చేపలు వచ్చేసి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇవి పాంప్లెట్లు అంటారు. ఇవి 60 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ఈ ప్రాన్స్ వచ్చేసి 280 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. సైజుని బట్టి కూడా రేట్ ఉంటుంది. 280, 300, 350 అలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ సైజుని బట్టి అయితే మీకైతే 350 రూపీస్కి అయితే కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవైతే పీతలు అంటారు. మన తెలంగాణలో అయితే ఎండుకిచ్చెలు అంటారు అనమాట. ఇవి వచ్చేసి డజన్ వచ్చేసి 12 అన్నమాట. ఇవి 650 అయితే ఇస్తున్నారు వీళ్ళు. మీరు డైలీ తీసుకున్నట్లయితే మీకైతే రేట్ అయితే కన్సిడర్ అయితే ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు. ఈ చేప పేరు వచ్చేసి నేను ఫస్ట్ టైం వింటున్నాను. పంకస్ చేప అంట. ఇది వచ్చేసి 100 రూపీస్కి అయితే కేజీ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, 100 రూపీస్కి అయితే కేజీ పంకస్ చేపనంట. చూస్తున్నారు కదా, ఈ చేపలు వచ్చేసి గ్యాస్ కట్ అన్నమాట వీటి పేరు. కేజీ వచ్చేసి 120 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ చేపల పేరు వచ్చేసి వాల్గా చేపలు అంటారంట. ఇవి కూడా 100 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు అన్నమాట. చూస్తున్నారు కదా, వీటి పేరు వచ్చేసి బొచ్చలు అన్నమాట. 120 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్యాస్ కట్ అంట. 190 రూపీస్కి అయితే కేజీ ఇస్తున్నారు. ఇది చూడవచ్చు, పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి, చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి గ్యాస్ కట్ పిల్లలు అన్నమాట. ఇది కేజీ వచ్చేసి 50 రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి చూసుకుంటే ఇవి బొచ్చ పిల్లలు అన్నమాట. ఇవి కూడా కేజీ 50 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ చేపలు వచ్చేసి రావులు అన్నమాట. ఇది 170 రూపీస్కి అయితే. ఈ సైజు రొయ్యలు వచ్చేసి 300కి అయితే కేజీ అయితే ఇస్తున్నారు అనమాట. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి కదా. 300 రూపీస్కి అయితే కేజీ. ఇది వచ్చేసి రావులు అంటారంట. ఇది వచ్చేసి 170 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు. ఇవి కుర్రమీను చేపలు అంట. కేజీ అయితే 400 రూపాయలకి అయితే ఇస్తున్నారు. చూడవచ్చు, బతికే ఉన్నాయి, ఎట్లా ఆడుకుంటున్నాయో చూస్తున్నారా. కేజీ వచ్చేసి 400 రూపీస్ కుర్రమీను. మొత్తం చేపలు అయితే దుంకుతున్నాయి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అపోలో ఫిష్ అనమాట. మొత్తం అయితే వీళ్ళైతే క్లీన్ చేసి అయితే పెట్టడం జరిగింది. ఇది 300 రూపాయలకి కేజీ అయితే డైరెక్ట్ అయితే ఇస్తున్నారు అనమాట. మీకు ఎటువంటి తిప్పలు ఉన్నది, మీరైతే క్లీన్ చేసుకునే అయితే ఉన్నది. డైరెక్ట్ ఇక్కడ అయితే మీరైతే డైరెక్ట్ తీసుకెళ్ళచ్చు, వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. 300 రూపీస్కి అయితే కేజీ. ఇది అపోలో ఫిష్ అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ జాము. ఈరోజు వచ్చేసి సండే. రామ్నగర్ మార్కెట్లో అయితే మనుషులు తిరగడానికి ప్లేస్ లేదంటే ఇక్కడ ఆటోలు చూస్తున్నారా, మొత్తం సందే లేదనమాట. ఆటోలు ఇందులోనే, మనుషులు ఇందులోనే, చేపలు ఇందులోనే, మొత్తం అయితే ఘోరం ఉంది ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇందులోకి అయితే అసలు వెహికల్ అయితే తేరాదు. ఎందుకంటే ఇక్కడ మనుషులు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వెహికల్స్ చూసారా, అసలు ప్లేసే లేదు. చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో. ఈ చేపలు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి రవ్వులు అంట. 150 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు. ఈరోజు వచ్చేసి రామ్నగర్ మార్కెట్ సండే మార్చి 16వ తేదీ అనమాట. రేట్లు అయితే ఏ రోజుకి ఆ రోజే ఉండడం జరుగుతుంది. మీరైతే ఇదైతే గమనించాలి. ఇక్కడ చూస్తున్నారా, కుప్పలు వేసి అయితే అమ్ముతున్నారు, చూడొచ్చు. ఇవి వచ్చేసి మెత్తలు అంటారంట. 100 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు, చూడొచ్చు మీరు.
చూడొచ్చు, అయితే పాము చేపలు అంటారు. ఇది 200 రూపాయలు లేకపోతే 150 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ చేపల పేరు వచ్చేసి అయితే పాంగ్డా అంట. ఇది 80 రూపీస్కి అయితే కేజీ అయితే ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదైతే అపోలో ఫిష్ అంట. ఇది 250 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు. అపోలో ఫిష్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ చేపల పేరు వచ్చేసి కిల్బిన్ అట. ఇది వచ్చేసి 200 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. చూసారా ఇతర ఈ చేపలు అయితే కలర్స్ అయితే వెరైటీ ఉంది. ఈ రొయ్యలు అయితే వీళ్ళైతే క్లీన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. కేజీ వచ్చేసి 50 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారా, ఈ ఫిష్ వచ్చేసి రూప్చంద్ చేప అన్నమాట. ఇదైతే ఈ చేపకైతే క్లీన్ చేసినందుకైతే 30 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రాన్స్కి అయితే 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ చేపకి అయితే 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా కొన్నిటికైతే 20 రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. చూస్తున్నారా, మొత్తం ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ కేజీ వచ్చేసి 20 రూపాయలు, 30 రూపాయలు నుంచి 50 రూపాయల వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అవి చేపలను బట్టి అయితే ఉంటాయి. చూస్తున్నారా, ఇది మొత్తం క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనకైతే క్లీన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల చేపలు, ప్రాన్స్ కూడా ఇక్కడైతే క్లీనింగ్ అయితే చేసి ఇస్తారు. 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం ఇక్కడ క్లీన్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ చేప అంటే ఆ చేప అయితే క్లీన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రాన్స్ కూడా క్లీన్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. 20 రూపాయల నుంచి 30 రూపాయలు, 50 రూపాయల వరకు అయితే వీళ్ళైతే కేజీ చొప్పున అయితే ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. అవి చేపను బట్టి కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ రామ్నగర్ చేపల మార్కెట్ గురించి మీ ఒపీనియన్ అయితే కింద తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు కామెంట్స్ చూసి అయితే కంపల్సరీ వాళ్ళ యొక్క స్టాండ్ అయితే తీసుకుంటారు. కాబట్టి మీ అభిప్రాయాన్ని అయితే కంపల్సరీ తెలియజేయండి. ఇంకా ఇక్కడ ఏమైనా మిస్ అయితే అవి కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎలా ప్రైజెస్ అయితే ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం పదండి. చూస్తున్నాం కదా, ఇక్కడైతే ప్రాన్స్ అయితే వీళ్ళైతే క్లీన్ అయితే చేస్తున్నారు. ఇవైతే కేజీకి అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ కవర్లో వచ్చేసి 2 కేజీస్ అయితే ఉన్నాయి. ఈ 2 కేజీ ప్రాన్స్ అయితే క్లీన్ చేస్తే మీకైతే 1 కేజీ అయితే అవుతుందన్నమాట. సగానికి సగం అయితే పోవడం అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, 2 కేజీ ప్రాన్స్ ఇవి క్లీన్ చేయగానే మనకైతే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారా, క్లీన్ చేసినాక ఈ విధంగా ఉంటుంది. క్లీన్ చేయకముందు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో నరం అయితే ఉంటుంది కదా, ప్రాన్స్లో నరం తీయడం అని చాలా వీడియోలో చూసి ఉంటారు కదా. అది తీస్తే మాత్రం 20 రూపీస్, 10 రూపీస్ అయితే అట్లా ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు అనమాట. మరి చాలామంది అయితే నరం తీసి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక అది కస్టమర్స్ వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎలా చెప్తే వీళ్ళైతే అలానైతే క్లీన్ అయితే చేస్తారన్నమాట. ఈ చేపలు చూస్తున్నారు కదా, ఈ చేపలను అయితే బొమ్మడాలు అంటారంట. కేజీ వచ్చేసి 700 రూపాయలు అంట. ఇక్కడ కవర్ ప్యాకింగ్ అయితే చేశారు కదా, ఇవి 4 కేజీస్ వరకు అయితే ఉంటాయంట. కేజీ వచ్చేసి బొమ్మడాలు 700 రూపాయలు అయితే ఇస్తున్నారు. సండే ఈరోజు మార్చ్ 16th. చూస్తున్నారుగా, ఈ ఫిష్ వచ్చేసి మూన్ ఫిష్ అంటారంట. ఇది 300 రూపీస్కి అయితే కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవి వెడల్పు అయితే ఉన్నాయి, అందుకే వీటిని మూన్ ఫిష్ అయితే అంటారు అనుకుంటా. చూడవచ్చు, మూన్ ఫిష్. చూస్తున్నారు కదా, ఇవైతే మొత్తం ప్రాణంతో ఉన్నాయి, బతుకున్న చేపలు అంటారు. ఇవి రావులు అంట. 250 రూపీస్కి అయితే కేజీ అయితే ఇస్తున్నారు. చూడవచ్చు మీరైతే, ఇక్కడైతే ఒక అక్వేరియం లాగానైతే ఉంది. ఇందులో చేపలు అయితే మొత్తం స్విమ్మింగ్ అయితే చేస్తున్నాయి అన్నమాట. వీటి పేరు వచ్చేసి రావులు. 250 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు. చూస్తున్నారా, మొత్తం ఆవుతలే చేప చేతిలో. చూస్తున్నారు కదా, మొత్తం ఈ ప్రాన్స్ అయితే మొత్తం క్లీన్ అయితే చేయడం జరిగింది. 500 రూపీస్కి అయితే కేజీ అయితే అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, ఇవైతే సముద్రం నుంచి తీసుకొచ్చారంట. ఇది వచ్చేసి 500 రూపీస్కి అయితే కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ చేప వచ్చేసి ట్యూనా చేప అంట. ఇది 200 రూపీస్ కేజీ అంట. ట్యూనా ఫిష్ 200 రూపీస్ కేజీ. చూస్తున్నారు కదా, రామ్నగర్ ఫిష్ మార్కెట్లో అయితే ఈరోజు అయితే ఈ విధంగా సందడి అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు సండే కదా, సండే అయితే పబ్లిక్ అయితే చాలా ఉంటారు. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఎక్కువ దొరికేటి ప్రాన్స్ దొరుకుతాయి. అదేవిధంగా రావులు, తర్వాత గ్యాస్ కట్లు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి రావులు అన్నమాట.
ఇవి 200 రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 200. ఇంకా చిన్న చిన్న సైజు కూడా ఉన్నాయి, అవి వచ్చేసి 150 రూపీస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎక్కువ ఈ మార్కెట్లో రావులు ఇంకా ప్రాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పాంప్లెట్స్ కూడా చాలా ఎక్కువ అయితే కనిపించడం జరుగుతుంది. ఎక్కువ అయితే వెరైటీ ఫిష్ అయితే లేదు. ఇవే నార్మల్గా దొరికే మన చెర్లలో దొరికే మన ఇళ్ళల్లో దొరికే చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ ఫిష్ వచ్చేసి ఇవి పాంప్లెట్స్ అంటారంట. ఇది 100కి 3 కిలోలు అయితే ఇస్తున్నారు. చూడొచ్చు, 100కి 3 కిలోలు. ఈ చేప చూస్తున్నారు కదా, ఇది 180 రూపీస్ కేజీ అయితే ఇస్తున్నారు. వీటిని అయితే మెరిగలు అంటారంట. మెరిగల్ చూస్తున్నారు కదా, ఇది చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో నుంచే మనకైతే వాటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో నుంచే వెహికల్స్ అన్నమాట, ఇందులో నుంచే మనం నడవడం, ఇందులోనే చేపలు అన్నమాట. ఇది వచ్చేసి రామ్నగర్ యొక్క చేపల మార్కెట్ అన్నమాట. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఏ ఫిష్ అంటే ఇష్టం అది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.